కార్తీక పురాణము 28వ అధ్యాయము. అంబరీషుని కోరిక ప్రకారము విష్ణు చక్రము దుర్వాసుని రక్షించుట. జనక మహారాజా, వింటివా ఆ దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందు ఆలోచించగా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించి శపించినాడు కనుక ఎంతటి గొప్పవాడైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అట్లా దుర్వాసుడు శ్రీమన్నారాయణ కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేకి, అంబరీషా, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీవు నాపై గల అనురాగముతో ద్వాదశీ పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి, కానీ నిన్ను కష్టాల పాలు చేసి వ్రతభంగము వల్ల నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టిదిని గాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణుకడకెగి ఆ విష్ణుచక్రము ఆపద నుండి రక్షింపమని ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకేగమని చెప్పినారు గాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపస్శాలినైనను ఎంతటి నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి యందు ఏమీ పని చేయలేదు కాన నన్ను ఈ విపత్తు నుండి రక్షింపమని అనేక విధాల వేడుకొనెను. అంత అంబరీషుడు దుర్వాసుని ఓదార్చి మనసులో శ్రీమన్నారాయణ ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకిదే మనఃపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియగో తొందరపాటుగా ఈ కష్టమును తెరుచుకొనెను. అయినను ఇతడు బ్రాహ్మణుడు, ఇతన్ని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహించదలిచితివేని ముందుగా నన్ను చంపిన తర్వాత దుర్వాసును చంపుము. నీవు శ్రీమన్నారాయణ్ణి ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణునికి భక్తుడిని. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి గాని శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకముల్లో తిరిగిన మానవుని వెంటాడుచూనే ఉన్నావు కానీ చంపుటలేదు. దేవాసురాది భూతకోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్నేమూ చేయజాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డు లేదు. ఈ విషయము లోకమందరికీ అయినను ఈ మునిపొంగ ముని ఏ అపాయము కలగకుండా రక్షింపమని నిన్ను ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణకి శక్తి అంతయు ఇమిడి ఉన్నది కాన నిన్ను వేడుకొనుచున్న నన్ను శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుమని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు గక్కుతున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేసర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకట్లు చేసి తిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభవులు దేవతలందరినూ కూడా ఏకమై చంపజాలని మూకలను నేను దుర్మాడుట నీ వెరుగుందు కదా. లోకంలో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరికూ తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసురుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలని కన్ను ఎర్రజేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధి వగు నిన్ను రక్షించి ఈ మునిగర్వ మణచవలేనని తరుముచున్నాను. ఇతడు కూడా సామాన్యుడు కాదు. ఇతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు, మహాతపస్శాలి. రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీ కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటెను కైలాసపతియగు మహేశ్వరుని తేజస్సు కంటెను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాలో బ్రహ్మతేజము గల తేజస్సు గల దుర్వాసుని కానీ క్షత్రియ తేజస్సు గల నీవు కానీ నన్ను ఎదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసును గౌరవించి నీ ధర్మము నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు పలుకులు ఆలకించి, నేను దేవ గో బ్రాహ్మణాదులందును స్త్రీలందును గౌరవము కలవాడను. నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలెననే నా అభిలాష గాని శరణు కోరిన ఈ దుర్వాసును నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్లాది కొలది సూర్యమండలములు ఏకమై నన్ను నీ తేజస్సుకు సాటిరారు. నీ వట్టి తేజోరాశివి మహావిష్ణువు లోకనిందితులను లోక కంటకులను దేవ గో బ్రాహ్మణ హింసా పరులైన నిన్ను ప్రయోగించి రక్షించి తన క్షత్రియ కుక్షి అందున్న 14 లోకములను కంటెను రెప్పవలే కాపాడుచున్నాడు గాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రం అంబరీషుని లేవదీసి గాఢాలింగన మనర్చి, అంబరీష, నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలముల యందు ఎవరు పఠింతురో, ఎవరు శ్రీమన్నారాయణ పుణ్య వ్రతములు విడవక చేతురో, ఎవరు దానధర్మలలో పుణ్యఫలములను వృద్ధి చేసుకుందరో, ఎవరు పరులను హింసించక పరధర్మమును ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రహ్మహత్య శిశుహత్యాది మహాపాతకములు చేయను
చేయును. అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వ సౌఖ్యములతో తొలతూగుదురు గాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్యఫలములందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పనిచేయలేదు అని చెప్పి సుదర్శన చక్రము అదృశ్యమయ్యను.